బిగ్ బాస్ షో ఎలా అనిపిస్తుంది నిన్నటి ఎపిసోడ్? బ్రో ఈసారి అయితే బిగ్ బాస్ చాలా తగ్గిపోయింది అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే ఊహించినంత లేదు. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్ చూసుకుంటే ఒక ఓవర్ హైప్ ఉండేది. కానీ ఈసారి మాత్రం అంటే చెత్త బ్యాచ్‌ని అంటే పదికో పరకో ఎవడొస్తా అంటే వాడిని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళు పెద్దవాళ్ళని అనుకోని ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ వచ్చి 100కో, 1000కో అన్నట్టు వీళ్ళని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. క్యాండిడేట్స్ మంచిగా లేరు బ్రో. నీకు క్యాండిడేట్స్ మంచిగుంటే నీకు బిగ్ బాస్ హిట్ అయిద్ది. లాస్ట్ టైమ్ ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చారు. సరే వాడు మంచోడో కాడో పక్కకు పెడితే కామన్ మ్యాన్ తీసుకొచ్చేసరికి నీకు హైప్ వచ్చేసింది. ఆ కామెడియన్స్‌ని, బోలేని, సినీ ఇండస్ట్రీలో కామెడియన్స్‌ని, జబర్దస్త్‌లో అందరిని పట్టుకొచ్చారు. ఈసారి అసలు జబర్దస్త్‌నే వీళ్ళు అడగలేదంట. జబర్దస్త్‌లో ప్రతిసారి ఒక పర్సన్ తీసుకుంటారు. ఈసారి వాళ్ళనే కన్సల్ట్ కాలేదంట వీళ్ళు. ఒక కమెడియన్ ఒక యాదమరాజు వస్తాడన్నాడు. ఏ యాదమరాజు? నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో యాదమరాజు వస్తే నీకు ఇప్పుడు స్టార్టింగ్ నుండి చూసేటోళ్ళకి ఇంట్రెస్ట్ దొబ్బితే వాడు మళ్ళీ పెట్టనే పెట్టడు. ఒక్కసారి ఇంట్రెస్ట్ పోతే పెట్టనే పెట్టడు. అలాంటిది ఖచ్చితంగా అసలు బాలే బ్రో, నిజంగా చెప్తున్నా. అంటే వైట్ కార్డ్ ఎంట్రీలో పాత కంటెస్టెంట్స్ వస్తారని చెప్పి ఒక టాక్ ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది మీ ప్రకారం? నా ప్రకారం అయితే బోలే అయితే ఖచ్చితంగా రావాలి. బోలే వస్తే మనకి బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా హిట్ అయిపోయింది. కానీ బోలే వచ్చే సందర్భాలు అయితే ఏం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆల్రెడీ పేర్లు వచ్చినాయి కదా, రీతు, యాదమరాజు వీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నారు. మరి ఇక చూడాలి బ్రో. ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేదాకా జనాలు బిగ్ బాస్ని ఆదరిస్తారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడైతే అసలు ఓపెన్ చేసి చూడాలన్నా కూడా అసలు ఏంది ఊకే కొట్టుకుంటారు. అంటే కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మసాలా ఉండాలి. ఏం లేదు. ఏమంటే యష్మి గై గై వరడం, ఆమె గై గై వరడం ఇదే నడుస్తుంది. నబీల్ అఫ్రీది వల్ల ఇంకా కొంతమంది వల్ల బిగ్ బాస్ చూడడం ఓకే అవుతుంది బ్రో.